నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యల పరిష్కారం అయ్యాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. సందర్శన అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని, ఆ సమస్యల పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారమైనట్లు చెప్పారు. కొన్ని మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు రాగా మందులన్నీ అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తన పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో భర్తీ చేస్తామని అన్నారు. జిల్లాలో జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని చెప్పారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన టెక్కలి ప్రాంతానికి చెందిన పోలా భాస్కర్రావు అనే వ్యక్తిని కలెక్టర్ ఎందుకు వచ్చారని అడగగా ఊరిలో పడిపోయారని టెక్కలి హాస్పిటల్ నుండి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. వచ్చిన తర్వాత ఇక్కడే 2 శస్త్రచికిత్సలు చేసినట్లు కలెక్టర్కు వివరించారు. శస్త్రచికిత్సలు బాగా చేశారా లేదా అని పేషెంట్ను అడగ్గా బాగా చేసి చూసుకుంటున్నట్లు తెలిపారు. మందులు ఇస్తున్నది లేనిది ఆయన అడగ్గా మందులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎముకల విభాగాన్ని సందర్శించి పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగంలోని పేషెంట్స్తో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మరుగుదొడ్లు పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. రన్నింగ్ వాటర్ వస్తున్నది లేనిది పరిశీలించారు. కాంట్రాక్ట్ బేసిక్ సిబ్బంది గురించి ఆరా తీశారు. శానిటేషన్ డీసీఎస్ ఆర్ఎంఓ భానుప్రకాష్ను కలెక్టర్ అడగగా సిబ్బంది చేస్తున్న పనులను వివరించగా సిబ్బంది అంతా సమయానికి వస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ సందర్శించి ఒక ఓపీకి ఎంత సమయం పడుతుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో సిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ అనిత, డిసిఎస్ ఆర్ఓ డాక్టర్ సుభాషిని, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, డాక్టర్ శ్రీదేవి, రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిల, డాక్టర్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ శ్రీకాకుళం ఆకస్మిక విజిట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి, అంటే ఇన్ఫ్యాక్ట్ 1 month నుంచి కొన్ని కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది. ఈ ఆబా ఐడి జనరేట్ అవ్వకపోవడం, అలాగే ఓపీ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర వస్తే లాస్ట్ 2-3 weeks నుంచి ఒక విజిట్ నేను చేశాను. మళ్ళీ ఈరోజు ఒక సర్ప్రైజ్ విజిట్ చేశాను. సో పబ్లిక్కి అడిగితే, మెయిన్లీ పేషెంట్స్కి అడిగితే గతంలో ప్రాబ్లమ్స్ ఉండేది, బట్ కానీ ఇప్పటికీ చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఈ ఆబా ఐడి జనరేట్ చేయడానికి, అలాగే ఓపీ స్లిప్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక అరగంట, తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి అక్కడ చెకప్ చేయడానికి ఒక అరగంట, ఒకవేళ ఎక్స్రే కానీ తర్వాత ఏదైనా ల్యాబ్ టెస్ట్ కానీ ఒక 1 or 2 hours అక్కడ తీసుకుంటుంది. బట్ కానీ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, ప్రాబ్లం ఎటువంటి లేదు. కొన్ని ఫార్మా అంటే మందులు కొన్ని ఇవ్వట్లేదు, అది బయట వెళ్ళి కొనాల్సి ఉంటుంది, అది కొన్ని కూడా కంప్లైంట్స్ వచ్చింది. బట్ కానీ ఈరోజు అగైన్ అందరికీ అడిగితే అలాంటి కంప్లైంట్స్ లేవు. బట్ కానీ డాక్టర్ సైడ్స్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, కొత్త వార్డ్ తీసుకురావాలి, ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, అది కూడా నా లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలో నెక్స్ట్ మండే వరకు రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన హెల్ప్ మనం ఇద్దాం. ఇది కాకుండా కొన్ని పైనుంచి కూడా కొన్ని హెల్ప్ కావాలి అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, సపరేట్ వార్డ్ శాంక్షన్ చేయాలి, అది కూడా దీనికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకొని ఎంఎస్ఐడిసి ద్వారా పైన పంపించి అది కూడా శాంక్షన్స్ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం సంపూర్ణమైన విద్యను అందించే దిశగా అన్ని విధాలా కృషి చేస్తుందని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుండే ఉన్నతమైన భవిష్యత్తును అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో ఉచిత పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, ఉన్న పెద్దబాబు, జామి వెంకట్రావు, బోయిన అనంత్, బతకల సంతోషి, పుచ్చల కల్పన, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కలిపి తీర్చిదిద్దాలి, ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలనే ఆలోచనతో మన ప్రభుత్వం ఈవేళ విద్యా విధానాల్లో సమూలంగా సంస్కరణ చేపట్టడం జరిగింది.
ఆ సంస్కరణలో భాగంగా విద్యా సంవత్సరం ముందే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో కలిపి పాఠ్య పుస్తకాలు ఇవ్వడమే కాకుండా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించి వాళ్ళని వాళ్ళు వెళ్ళే క్లాసుకు సరిపడే విధంగా ముందుగా వాళ్ళు తీర్చిదిద్దడం ఆ పిల్లల్ని. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారమ్మా, వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు. అంటే వచ్చే ఏడాదికి కాంపిటేటివ్ ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగైతే కాంపిటేటివ్ స్పీడ్తో ముందే లెసన్ చెప్పి మరి మీరు వెళ్ళవలసిన ఏవైతే కోర్సు ఉన్నావో దానికి తర్ఫీదు అయ్యే విధంగా మీలో ఒక నైపుణ్యాన్ని స్కిల్ని డెవలప్ చేసే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద జాతీయ రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమేనని, దేశంలో 12 కోట్ల మంది సభ్యులు ఉన్న పార్టీ అని రాష్ట్ర బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేటర్ బొండాడ నరేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరపడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారని అన్నారు. పార్టీ పుట్టి 45వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఒక పండగ వాతావరణం వలె పార్టీ వారోత్సవాలు జరుపుతామని అన్నారు. శ్రీరామనవమి రోజున బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మచ్చలేని నేతలు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఇంటిపై ఈ నెల 6వ తేదీన పార్టీ జన్మదినం సందర్భంగా జెండా ఎగరాలని, ఈ జెండా దృశ్యాలు బీజేపీ సామాజిక మీడియాలో పోస్టు చేయాలని కోరారు. 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నేతల పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలరావు, అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాల ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, బూరి నరేంద్ర కుమార్, డాక్టర్ పైడి సింధూరా, దన్నాన మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణ పరిధిలో ఎటువంటి కారణం లేకుండా అర్ధరాత్రులు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఓ ప్రకటన ద్వారా హెచ్చరించారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి సమయాల్లో గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించే సమయాల్లో ఎటువంటి కారణాలు లేకుండా తిరుగుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, కొన్ని ముఖ్యమైన జంక్షన్లలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వారిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు వారిని పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఫుడ్ కంట్రోల్ బోర్డు అధికారి కె వెంకటరత్నం హెచ్చరించారు. ఆయన తన బృందంతో పాతపట్నంలోని కిరాణా షాపులు, పాన్ షాపులు, బేకరీలు, టీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాతపట్నం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో ఇకపై తరచూ ఈ తరహా దాడులు ఉంటాయని తెలిపారు. దుకాణాల్లో హానికరమైన, నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారు చేసినా, విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత ఆహార పదార్థాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. చికెన్, మటన్, ఇతర నాన్ వెజిటేరియన్స్ లో రంగులు కలిపిన, చైనా సాల్ట్ వినియోగించిన, అపరిశుభ్ర ప్రదేశంలో ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని చెప్పారు. పండ్ల రసాలలో అపరిశుభ్రంగా ఉన్న ఐస్ని వినియోగించరాదని అన్నారు. ఐస్ కలిపే పండ్ల రసాలను ప్రజలు సేవించకూడదని కోరారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె లక్ష్మి పాల్గొన్నారు. లైసెన్స్ తీసుకుని ఉండాలి, చిన్నవాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి. తప్పనిసరిగా మ్యాండేటరీ పోయింది కాబట్టి ప్రజలు కూడా దీన్ని సరిచూసుకుని వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాల్ బ్యాడ్మింటన్ క్రీడ జాతీయ హోదా పునరుద్ధరించి క్రీడా పూర్వ వైభవానికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షులు రొప్ప రమణమూర్తి కోరారు.
విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడును ఢిల్లీలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా కలిశారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రభుత్వం బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు 1959వ సంవత్సరంలో గుర్తింపు ఇచ్చిందని, నాటి నుంచి 2021 వరకు అంటే 62 సంవత్సరాలు జాతీయ క్రీడల్లో గుర్తింపు కొనసాగించారని, 2022వ సంవత్సరంలో ఎటువంటి లేఖ లేదా నోటీస్ ఇవ్వకుండా గుర్తింపును పునరుద్ధరించలేదని అన్నారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 5 ప్రభుత్వ రంగాలతో సహా 26 అనుబంధ రాష్ట్ర యూనిట్లను కలిగి ఉందని తెలిపారు. ఈ ఆట ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిందని, ఇప్పుడు ఇది మణిపూర్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మొదలైన వాటిలో ప్రాచుర్యం పొందిందని తెలిపారు. మంత్రిత్వ శాఖ టెన్నిస్ బాల్, క్రికెట్, సైకిల్ పోలో, అత్యపాట్య, టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, మాల్కోట్ మొదలైన వంటి స్వదేశీ ఆటలకు గుర్తింపు ఇచ్చిందని అన్నారు. బాల్ బ్యాడ్మింటన్ 1870 నుండి గ్రామీణ భారతదేశం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే పురాతన ఆటని, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ క్రీడా శాఖ ప్రతీకార వైఖరిని ప్రదర్శిస్తూ గుర్తింపును పునరుద్ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆట పాఠశాల ఆటలు మరియు అఖిల భారత విశ్వవిద్యాలయాల్లో చేర్చబడిందని గుర్తు చేశారు. కాబట్టి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల భవిష్యత్తు లేకపోవడం వల్ల క్రీడా కోట, విద్య మరియు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నందున ఈ సమస్యను పరిశీలించాలని ఆయన కోరారు. వీటిపై ఎంపీ స్పందిస్తూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు జాతీయ హోదా పునరుద్ధరించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యకు వినతి పత్రం అందజేశారు. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ నలుమూలల నుండి జాతీయ మహాసభలో యువత పాల్గొంటారని, 29 రాష్ట్రాల నుండి జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా హాజరవుతారని అన్నారు. మే 15వ తేదీన వేలాది మంది యువతతో ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా మే 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మాటను గాలి కుదిలేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులు కట్టబెడుతున్నారని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదానీ స్మార్ట్ మీటర్స్ ఉద్యోగులు రోడ్డెక్కారు. 30,000 జీతం ఇస్తామని చెప్పి ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని వాపోతున్నారు. 30,000 జీతం 3 నెలల పాటు ఇచ్చి ఇప్పుడు 12,000 కంటే తక్కువ జీతం ఇస్తున్నారంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 90% బి కేటగిరీ స్మార్ట్ మీటర్లు బిగించామని ఇప్పుడు మోసం చేయడం దారుణమంటూ ఆవేదన చెందుతున్నారు. మీటర్లు బిగించే సమయంలో పాటించాల్సిన భద్రతా పరికరాలు కూడా తమకు మంజూరు చేయలేదంటున్నారు. తక్షణమే తమకు 30,000 వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. యాక్చువల్గా మేము 30,000 అనేది మేము అడగలేదు, వాళ్ళే మాకు కాల్ లెటర్లో పంపించారు. కానీ ఇప్పుడు సడన్గా 6 మంత్స్ ఆల్రెడీ 92% మీటర్లు ఫిట్టింగ్ అయిపోయాయి సార్. యాక్చువల్గా స్మార్ట్ మీటర్లు అనేది ఎవరికనేది తెలియదు. అలాంటిదే వాళ్ళతో కన్జ్యూమర్తో తిట్లు కాసుకొని, దెంగులు కాసుకొని ఒక ఐడి కార్డు లేకుండా వాళ్ళు టాపులు కూడా కాసాం సార్. కానీ ఎవరు కూడా, ఈ జేఈలు కూడా మా వెనక ఎవరు రాలేదు. మేమే ఒక లైన్మెన్ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా 92% మేము కంప్లీట్ చేస్తే ఈరోజు అర్ధాంతరంగా 6 మంత్స్ అయ్యింది. 6 మంత్స్ సడన్గా మాకు మెయిల్ పంపించారు. 13,000 మీ శాలరీ ఇష్టం ముందే చెయ్యండి, లేకపోతే తీసుకోండి. ఆల్రెడీ మాకు ఇవ్వండి, మాకు వీళ్ళకి అడిగి మేము మా జేఈ, మాకెవరు మా అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్లు, జేఈ గారు ఉంటారు సార్. మాకు వాళ్ళకి అడుగుతుంటే మరి మాకు వాళ్ళ పైనుంచి పంపించిందమ్మా, మరి మాకేం తెలియదు, మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేయండి అని అంటున్నారు. మా పరిస్థితి ఇప్పుడు ఏంటి? పొరపాటున మాకు ఏదైనా జరిగితే ఏమంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇస్తున్నాం కదా అంటున్నారు. ఇన్సూరెన్స్ ఇస్తున్నారని మనుషులు చచ్చిపోమంటారా? చచ్చిపోమనలేరు కదా. ఇప్పుడు మేము ఎక్కడెక్కడో కంపెనీలు చేసుకొని, సరే లొకాలిటీలో మనకి ఇచ్చారు కదా ప్లేస్మెంట్, ఈ కంపెనీ ఈ డబ్బులకి మనకు సరిపోద్ది, ఈ లొకాలిటీలో ఫీల్డ్ అలవెన్స్ ఇస్తున్నారు కాబట్టి చేసుకోగలం, చేస్తామనేసి మేమందరం నమ్మకంతో జాయిన్ అవ్వడం జరిగింది. మాకు ఇచ్చిన ఆఫర్ లెటర్ 1 year అగ్రిమెంట్ రాసుకున్నారు. వాళ్ళు ఆఫర్ లెటర్లో 1 year కాంట్రాక్ట్ అమ్మా, తర్వాత మీ ఆఫర్ లెటర్ కంటిన్యూ అవ్వచ్చు, తీయొచ్చు అనేసి చెప్పారు. కానీ అది ఆ విధంగా వాళ్ళు 1 year కూడా లేదు. ఇప్పుడు మేము జాయిన్ అయ్యి 3 months అయింది, ఇందులో కొంతమంది 2 months అయింది. రీసెంట్గా కూడా రిక్రూట్మెంట్ అయినారు. ఇప్పుడు పాత వాళ్ళకి
అందరిది శాలరీస్ అనమాట మళ్ళీ కొత్తగా ఆఫర్ లెటర్ పంపించారు. ఇప్పుడు కొత్తగా ఆఫర్ లెటర్ ఏం పంపించారంటే అందులో ఒక్కొక్కరికి 12,875 రూపాయలు 95 రూపాయలు పంపించారు. అందరికీ ఈవెన్ చేశారు. పాత బ్యాచ్ వాళ్ళకి కొత్త బ్యాచ్ వాళ్ళకి ఇప్పుడు అందరికీ సేమ్ చేశారు. సేమ్ చేసి టేక్ హోమ్ అది మాకు వస్తుందని చెప్పారు. ఈ టేక్ హోమ్ వస్తే ఇన్సెంటివ్స్ ఇస్తాం మీటర్కి ఎంత ఆ ఇన్సెంటివ్స్ అనేది విషయం ముందు మాకు ఏం చెప్పలేదండి. ఫస్ట్ నుంచి ఏం చెప్పలేదు. మీకు ఇంత టార్గెట్ అని కానీ కూడా ఎలాంటి టార్గెట్ అని కూడా ఏం కూడా చెప్పలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.